మార్చి 28న సంభవించిన భారీ భూకంపం పక్కనే ఉన్న థాయిలాండ్ దేశాన్ని కూడా వణికించిన సంగతి మనకు తెలుసు. అయితే 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భారీ భూకంపాలు రావడంతో మయన్మార్లో ఊహకందని ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. ఈ భూ ప్రకంపనాల ధాటికి 2 దేశాల్లోనూ అనేక భవంతులు ఊగిపోగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అయితే నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవంతి పేకమేడలాగా కుప్పకూలింది. శిథిలాల కింద 80 నుంచి 90 మంది చిక్కుకున్నారని మొదట వార్తలు వచ్చాయి. కాదు 43 మంది చిక్కుకున్నారని తర్వాత కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు థాయిలాండ్ మీడియా కొత్త నెంబర్ చెప్పింది. ఈ భవన శిథిలాల కింద 300 నుంచి 400 మంది కార్మికులు ఉండే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ భవన శిథిలాల నుంచి ఇప్పటి వరకు 13 డెడ్ బాడీలను వెలికితీసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన నిర్మాణ కార్మికుల్లో దాదాపు 60 మంది మయన్మార్ వాసులు ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. మిగతా వారంతా కూలీ పనుల కోసం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన కార్మికులే అని అంటున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సజీవంగా ఉన్న వారిని డెడ్ బాడీలను గుర్తించడానికి మోడర్న్ ఎక్విప్మెంట్ తో పాటు జాగిలాలను కూడా ఉపయోగిస్తున్నారు. భారీ భూకంపానికి బ్యాంకాక్ నగరంలో స్కై టవర్స్ అన్ని అటూ ఇటూ ఊగిపోయాయి. ఆ భవనాలపై ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి కూడా నీళ్లు జలపాతం లాగా కిందికి జాలువారాయి. కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి తప్ప ఏ ఒక్కటి కూలిపోలేదు. కానీ నిర్మాణ దశలో ఉన్న ఈ భవనం మాత్రం పేక మేడలాగా కుప్పకూలింది. అందులోనూ ఇది ప్రభుత్వ భవనం కావడంతో దీని క్వాలిటీ పైన ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేట్ ఆడిట్ ఆఫీస్ కోసం 2020లో ఈ భవన నిర్మాణం ప్రారంభించారు. దీని నిర్మాణంలో చైనాకు చెందిన ఒక కంపెనీకి పార్ట్నర్షిప్ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ భవనం కూలిన తర్వాత 4 చైనీస్ శిథిలాలు ఉన్న ప్రాంతం వద్దకు అక్రమంగా వెళ్లి కొన్ని పత్రాలను తీసుకునేందుకు ప్రయత్నించారని కూడా చెప్పారు. ఇదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇతర ఎత్తైన భవనాలు కూడా సురక్షితంగానే ఉన్నా ఇది మాత్రమే కూలిపోవడం అనుమానాలకు తావిస్తుంది. శిథిలాల నుంచి సేకరించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ను పరిశీలించగా అందులో నాసిరకం స్టీల్ వాడినట్లు గుర్తించామన్నారు అధికారులు. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం కన్స్ట్రక్షన్ మెటీరియల్ ను టెస్ట్లకు పంపామని, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే మార్చి 28న 7.7 మ్యాగ్నిట్యూడ్తో ప్రకంపనలు సంభవించడంతో బ్యాంకాక్లో ఈ భవనం కూలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదటి రోజు మొత్తం బ్యాంకాక్ విజువల్సే సోషల్ మీడియాలో తిరగడంతో మయన్మార్లో జరిగిన భారీ నష్టం గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ 2వ రోజు నుంచి అసలు మయన్మార్లో ఎలాంటి భూ విలయం సంభవించిందో తెలిసింది. ముఖ్యంగా మయన్మార్లోని 2వ అతిపెద్ద నగరం అయిన మాండలేలో విపరీతంగా ఇళ్ళు, హోటల్స్, ప్రార్థనా మందిరాలు కూలిపోయాయి. శిథిలాలను తొలగించడానికే ఏడాది కాలం పడుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఇండియాతో పాటు చైనా, దక్షిణ కొరియా దేశాలు మయన్మార్కు సాయాన్ని అందిస్తున్నాయి. ఇండియా నుంచి 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాండలే వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. మయన్మార్లో మృతుల సంఖ్య 2056కు పెరగ్గా 3900 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది.